హాయ్ అండి. బీట్రూట్ కొబ్బరి బర్ఫీ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బబ్బుల్ గమ్ లాగా, 5 స్టార్ చాక్లెట్ లాగా భలే ఉంటుంది. అసలు నవ్వులుతుంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బీట్రూట్ని తీసుకొని మీకు ఎంత కావాలితే అంత తీసుకొని దాన్ని తురిమి మెజర్మెంట్ కప్పుతో కానీ లేదా మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలత తీసుకోండి. అలాగే కొబ్బరికాయను కూడా తురిమేసుకొని మెజర్మెంట్ కప్పుతో కొలతలు తీసుకోండి. ఇక్కడ నాకు 2 కప్పుల బీట్రూట్ అలాగే 2 కప్పులు అంటే 1 కప్పు అండ్ హాఫ్ కప్ ఏమో కొబ్బరి వచ్చింది. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చూడండి ఇక్కడ ఇలా దోరగా వేయించేసుకున్నాను. ఇప్పుడు అది పక్కకి తీసేసి మళ్ళీ అదో ప్యాన్లో నెయ్యి వేసి ఇక్కడ చూస్తారా బీట్రూట్ని వేసి వేగిన తర్వాత అప్పుడు లేత మీగడ ఉంటుంది కదండి కొబ్బరి, లేత కొబ్బరి దాన్ని మిక్సీ పట్టేసి గుజ్జు తీసుకొని నేను కచ్చపచ్చకి ఇందులో వేసి బాగా వేగించుకున్నాను. ఇప్పుడు వేగిపోయిన తర్వాత పక్కకి పెట్టేసి ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు అందులో నాకు 4 కప్పులు కదా మొత్తము. ఇప్పుడు ఈ 4 కప్పులకి నేను 2 కప్పుల షుగర్ని అయితే వేసుకున్నాను. హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా కరిగిపోయింది, బాగాని ఉడికిపోతుంది కదా. ఇప్పుడు స్టిక్కీగా పట్టుకోవాలి. చేత్తో మనం పట్టుకుంటే గట్టిగా ఉండాలి గమ్ములాగా. ఆ కన్సిస్టెన్సీ పాకం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కొబ్బరి ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి వేసి కలపండి. తర్వాత బీట్రూట్ని కూడా వేసి కలిపేయండి. ఇప్పుడు ఇందులోనే మనం బాగా కలిసిన తర్వాత యాలకులు అలాగే ఒక హాఫ్ చిన్న ఇంచు చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క, ఈ రెండింటిని కూడా పౌడర్ వేసేసి ఈ మిశ్రమం అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. చూస్తారు కదా ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు తీసేసి ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను నేను. ఇదంతా వేసేసి సర్దేసేయండి. తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుని తింటే బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్